సోషల్ మీడియాలో అదే చెప్పారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ నెట్వర్క్లు కూడా అది హెడ్డింగ్ పెట్టి మరి ప్రశంసించిన ఇది. నాకు ఆశ్చర్యమైంది. కొన్ని చోట్ల కామెంట్లో ఏదో ఈ వార్త మామూలు వార్త వస్తుంది కదా, దాని కింద రామ్మోహన్ రెడ్డి ప్రశంసించేశారు, ఆయన తప్పేం లేదన్నారు. ఇంత గుడ్డిగా మనం బతికేస్తున్నాం ఈ ప్రపంచంలో, మూర్ఖంగా బతికేస్తున్నాం మనం. అట్లాగే ఇది ఇక్కడ మీటింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళతో కాదు, భారతీయ జనతా పార్టీ ఎంపీలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఆయన. ఈ ఇచ్చేటప్పుడు ఆయన 3 నెలలకు 6 నెలలకు ఇట్లా చేస్తుంటారు ఆయన ప్రచారప్పుడు కూడా, చేసి తన అభిప్రాయం ఏంటో వ్యక్తపరుస్తుంటారు. అందులో భాగంగా 3 రాష్ట్రాల 3 రాష్ట్రాల వాళ్ళతో ఉంటారనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇది ఎంపీలతో కూర్చున్నారు ఆయన ఒక అరగంట సేపు. ఇందులో చంద్రబాబు గారిని ప్రశంసించాల్సిన అవసరం ఏంది ఆయనకి? చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి ఆయన రివ్యూ చేస్తున్నాడా ప్రశంసించడానికి? మధ్యలో ఈ భజన గాళ్ళు రాసినాయి. అదే కదా, ఈ భజన ఎక్కువైపోతుంది. అసలు విషయం ఏంటి అంటే, నేను అంటే మామూలుగా మనకున్న సోర్స్ కాదు, ఆ సోర్స్ అనే కంటే కూడా పక్కా ఫీడ్బ్యాక్ నేను కనుక్కున్నాను. అటెండ్ అయిన వాళ్ళలోనే ఒకరితో మాట్లాడాను అనమాట. నిన్నటి ట్రై చేస్తే నాకు తర్వాత అందుబాటులోకి వచ్చారనమాట. తెలిసిన విషయం ఏంటంటే, ఆయన కొన్ని పాయింట్స్ ని గుచ్చారు. ఏమయ్యా, మీరు దేశమంతా మనం ఎదుగుతున్నాం, మనం ఎదక్కపోతే ఎట్లా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ